బండి సంజయ్ గారు మన తెలంగాణలో 2019లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు బండి సంజయ్ గారు మన తెలంగాణ మొత్తం యాత్ర చేస్తూ ఉన్నప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని చాలామంది కూడా అనుకున్నారు. అలాగే మన తెలంగాణలో ప్రతి పార్టీకి కూడా భయం అనేది పుట్టుకుంది. ఎక్కడ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో వస్తుంది అని కూడా చాలామంది నాయకులు కూడా భయపడ్డారు. ఆ రోజు బండి సంజయ్ గారు అయితే మన తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకం అయితే ఆ రోజు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలకు అనిపించే విధంగా తీసుకురావడం జరిగింది. మన తెలంగాణలో ఎప్పుడైతే కిషన్ రెడ్డి గారిని ముందుకు తీసుకువచ్చారో అప్పటి నుంచి మన తెలంగాణలో బీజేపీ కూడా చాలా బలపడుతుంది. కానీ ఎక్కడ కూడా సమాచారం అనేది ఉండట్లేదు, ఎక్కడ కూడా యాక్టివ్గా ఉండట్లేదు అని మన మోదీ గారు కూడా వాళ్ళకు వార్నింగ్ తీసుకోవడం జరిగింది. అలాగే మన తెలంగాణలో కిషన్ రెడ్డి గారా లేదా బండి సంజయ్ గారా ఎవరు ముందుకు ఉంటే చాలా బాగుంటుంది అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే నా ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణలో బండి సంజయ్ గారిని ముందుకు తీసుకువస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బండి సంజయ్ గారు అప్పట్లో మన తెలంగాణలో ఏ విధంగా దూసుకుపోయాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పటి కూడా చాలామంది నాయకుల్లో కూడా భయం అనేది ఉంది. ఆ భయం మళ్ళీ రావాలి అంటే 2029లో బండి సంజయ్ గారు ఖచ్చితంగా ముందుకు రావాలి. చాలా యాక్టివ్గా మన బీజేపీని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలి అని నేను కోరుకుంటున్నాను. 2029లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం నిలబడాలని నేను కోరుకుంటూ జై శ్రీరామ్.